ఖర్చు అనేది క్యాన్సర్కి ఎక్కువ ఉంటుంది అని ఒక అపోహ ఉంది. సో ఇది రాను రాను తగ్గిందా? కొన్ని ఉదాహరణలు చెప్పండి. అదే రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో దీంతోని మనం ఎట్లా చెక్ చేయవచ్చు? ఖర్చు అన్నది ఉందండి క్యాన్సర్తో. నాట్ జస్ట్ క్యాన్సర్, క్రిటికల్ కేర్ ఏదన్నా మన ఐసీయూలో ఉండాలన్నా, బైపాస్ సర్జరీ చేసుకోవాలన్నా, దేనికన్నా ఖర్చు అన్నది అయితే అవుతుంది. క్యాన్సర్లో మనం ఎక్కువ వింటున్నాము ఎందుకంటే మందులు కొత్తవి వస్తున్నాయి అన్నమాట. న్యూ మెడిసిన్స్ వస్తున్నాయి, అవి పేటెంట్లోనే ఉన్నాయి ఇంకా. సో యూఎస్ నుంచి డైరెక్ట్గా వస్తాయి. సో $1 to రూపీ రేట్లో దొరుకుతున్నాయి అన్నమాట మనకి. సో మనం పేటెంట్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తే తప్ప ఆ ఖర్చులు అన్నవి తగ్గట్లేదు మన కంట్రీలో. సో మై రికమెండేషన్ ఈజ్ దట్ ఎవరు అఫోర్డ్ చేయగలిగితే వాళ్ళందరూ దే షుడ్ టేక్ అన్ ఇన్సూరెన్స్ అనమాట. బికాస్ మినిమం ఏదన్నా మన స్టేజ్ 1 క్యాన్సర్ అనుకుంటే మనం ఒక కార్పొరేట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అది లక్షల్లోనే అవుతుంది ఆ ట్రీట్మెంట్. సర్జరీలు అవసరము, రేడియేషన్ అవసరం, కీమోథెరపీలు అవసరము. సో ఇన్సూరెన్స్ అన్నది ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. మనం డబ్బు గురించి ఆలోచించవలసిన అవసరం లేనప్పుడు ట్రీట్మెంట్లో ఇట్ ఈస్ సో మచ్ మోర్ ఈజియర్ అనమాట. సో మంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఆ ఎమోషనల్ టర్మాయిల్, ఆ ట్రామా అన్నది ఉండదు. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు టేక్ ఆ ప్రీమియం ఇవ్వాలి అండ్ ఆ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాల్సిందే. బికాస్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కొత్త వస్తున్నాయి కాబట్టి దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.